Good morning to everyone. RDBMS subject lo today's class is important class and long question lo adige question ఇది important most ఇక్కడ DBMS database models important topic. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో RDBMS అనేది it is a software, it is used to store the data in the format of database and which is existed in the database. The data will be updated, easily updated, stored, deleted and modified with the help of the DBMS software. Here also we are discussing about the DBMS database models. What do you mean that the data will be stored in the database? I told that already yesterday class, before yesterday class, the data will be stored in the database. Data will be stored in the database అని చెప్తున్నాను. మరి డేటా ఎలా స్టోర్ చేస్తున్నాము ఇక్కడ ఏంటి అంటే ఎస్టర్డే క్లాస్లో ఆర్కిటెక్చర్లో డిస్కస్ చేసినప్పుడు వీ హ్యావ్ ద ఫిజికల్ డిజైన్, లాజికల్ డిజైన్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటాబేస్. అండ్ ఇది లాజికల్ డిజైన్, ఫిజికల్ అంటేనేమో యాక్చువల్గా డేటా స్టోర్ అయ్యేది, లాజికల్ డిజైన్ అంటేనేమో డేటా ఇంటర్ రిలేటెడ్గా లాజికల్గా రిలేటెడ్ అయి ఉండాలి. మరి ఇక్కడ మోడల్స్ ఎందుకు అంటే ద డేటాబేస్ models define the logical design and structure of the database. మరి ఇది ఏం డిఫైన్ చేస్తుంది? లాజికల్ డిజైన్ ఏంది, మరి ఏదే డేటా ఉంది, దానిలో ఇంటర్ రిలేటెడ్ ఉందా లేదా అనేది డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్, మరి డేటా ఎలా స్టోర్ చేయాలి, ఏ స్ట్రక్చర్ లో స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అనేది డిఫైన్ చేస్తుంది. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ ద డేటాబేస్ మోడల్స్ అండ్ డిఫైన్ హౌ డేటా విల్ బి స్టోర్డ్. ఎలా data, how the data will be stored on the model on the database. డేటాబేస్ లో ఏంటిది అది డేటా ఏ ఫార్మేట్ లో స్టోర్ అయ్యింది, ఏ స్ట్రక్చర్ లో స్టోర్ అయ్యింది అనేది ఇట్ విల్ బి డిస్క్రైబింగ్. అండ్ స్టోర్డ్, నాట్ ఓన్లీ స్టోర్డ్, ఇట్ విల్ బి యాక్సెస్డ్ అండ్ అప్డేటెడ్ ఇన్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి దాంట్లో ఎట్లా స్టోర్ అవుతుంది, ఎట్లా అప్డేట్ అవుతుంది, ఎట్లా మాడిఫై అవుతుంది అంతా కూడా ఏంటి మోడల్లో డిస్క్రైబ్ చేస్తాము, మోడల్లో డిఫైన్ చేస్తాము. While the relational model is most widely used. మరి మోడల్స్ లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, కానీ వాటిలో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటిది అంటే రిలేషనల్ మోడల్. రిలేషనల్ మోడల్ ద్వారానే ఏం చేస్తాము, ఇన్ ద ఫార్మేట్ ఆఫ్ టేబుల్స్. బిఫోర్ ఎస్టర్డే క్లాస్ లో చెప్పాను దట్ డేటాబేస్ విల్ బి క్రియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద అంటే టేబుల్స్ ఫార్మేట్. వాట్ యూ మీన్ దట్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ డేటాబేస్ అని డిస్కస్ చేసాం. బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏంటి అంటే మేజర్ గా ఎలా డేటాబేస్ క్రియేట్ అయింది అంటే టేబుల్స్ లాగా రోస్, కాలమ్స్ టేబుల్ ఫార్మేట్ లో క్రియేట్ అయింది అని చెప్పినాము. దాన్ని ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎక్కువ యూజ్ చేసే మోడల్, ఆ మోడల్ నే ఏమంటున్నారు ఇక్కడ రిలేషనల్ మోడల్ అంటున్నాం. అండ్ అలాంగ్ విత్ రిలేషనల్ మోడల్ వీ హ్యావ్ ద డిఫరెంట్ మోడల్స్, whereas the hierarchical model, network model, entity relationship model and relational model. These are all are the four types of models we have. Whereas the long question అంటే 4 types explain చేయాలి, విత్ డయాగ్రమాటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ హైరార్కికల్ మోడల్, నెట్వర్క్ మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, రిలేషనల్ మోడల్. వన్ బై వన్ we are going to discuss. And the hierarchical model. Hierarchical model is nothing but the tree like structure. ట్రీ కి ఎలా అయితే ఏంటిది స్టెమ్, రూట్స్ అన్ని ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఏంటిది అంటే ట్రీ ఫార్మేట్ లో స్ట్రక్చర్ లో ట్రీ స్ట్రక్చర్ ని ఫాలో అవుతూ డేటాని స్టోర్ చేస్తాము. టు విచ్ ఆల్ అదర్ డేటా ఈజ్ లింక్డ్. ఇట్ విల్ బి లింక్డ్ టు వన్ టు అనదర్, ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. హైరార్కికల్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రూట్ డేటా. ఎక్కడ మరి హైరార్కికల్ మోడల్లో ఎక్కడ స్టార్ట్ అయింది, రూట్ డేటా దగ్గర స్టార్ట్ అయింది. అండ్ ఎక్స్పాండ్స్ లైక్ ట్రీ లైక్ ఎక్స్పాండ్ అయితే డేటా కూడా ఏమైతే ఎక్స్పాండ్ అయింది. యాడెడ్ చైల్డ్ నోడ్స్ టు పేరెంట్ నోడ్స్. ఇక్కడ ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ట్రీ ఏంటిది స్టార్టింగ్, దానికి ఏంటిది చైల్డ్ నోడ్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి ఇక్కడ, ఏంటి కాలేజ్ గురించి అన్నాం అనుకో, కాలేజీకి చైల్డ్ నోడ్స్ ఏంటివి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక్కడ పైన ఉన్నదాన్ని ఏమంటారు పేరెంట్ నోడ్ అంటారు. ఇక్కడ ఏంటి దిస్ మోడల్ ఏ చైల్డ్ నోడ్ విల్ ఓన్లీ హ్యావ్ ఏ సింగిల్ పేరెంట్ నోడ్. ఒక చైల్డ్ కి ఎన్ని పేరెంట్స్ ఉంటాయి, ఒకటే పేరెంట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పేరెంట్స్ ఉండరు. ఈ దిస్ మోడల్ efficiently describing many real world relationships like index of books, recipes and etc.
ఇండెక్స్ ఆఫ్ బుక్స్ మీన్స్ కోడ్ అనేది మనం డిఫైన్ చేస్తే చూడండి, బుక్స్ కూడా ఏంటిది మనకు బార్ కోడ్ ఉంటుంది. నెక్స్ట్ సమ్ టైమ్స్ ఒకే దాంట్లో ఉన్న బుక్స్ ఉందనుకోండి, అంటే ఒకే సబ్జెక్ట్ బుక్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి, దానికి కోడ్ మెయింటైన్ చేస్తుంటాం. దీని ఇది ఇండెక్స్ అని అంటాం. ఇండెక్స్ కూడా ఉంటుంది, ప్రతి బుక్ కూడా ఏంటిది ఇండెక్స్ అనేది ఉంటుంది. అలానే ఇక్కడ కూడా ఏంటి, ప్రతి దానికి రిలేషన్షిప్ లో కూడా కోడ్ అనేది ఉంటుంది. ఇన్ హైరార్కికల్ మోడల్ డేటా ఈజ్ organized into trees like structure with one to many relationship. A relationship ని follow అయ్యింది one to many relationship between two different types of data. different types of అయినా కానీ ఏంది one to many relationship అనేది. ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వన్ డిపార్ట్మెంట్ కెన్ హ్యావ్ మెనీ కోర్సెస్. ఒక డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉంటాయి, సైన్స్ అన్నాము, సైన్స్ లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ అన్నా, కామర్స్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని కోర్సెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. కామర్స్ అనగానే బీకామ్ సిఏ, బీకామ్ అప్లికేషన్స్ అండ్ ది బీకామ్ బ్యాంకింగ్, బీకామ్ డిఫరెంట్ అకౌంట్స్, బీకామ్ అకౌంట్స్ కూడా ఉంది, కార్నర్ అకౌంట్స్ అని ఉంది. సైన్స్ తీసుకుంటే ఎంపీసీ ఉంది, సిఎస్ ఉంది, బీజెడ్సి ఉంది. అలా ఏంటి డిఫరెంట్ గ్రూప్స్, ఒకే డిపార్ట్మెంట్ కానీ కోర్సెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అలా ఇక్కడ ఏమంటున్నాము అంటే దాని ఎగ్జాంపుల్ గా మెనీ కోర్సెస్, మెనీ ప్రొఫెసర్స్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా మెనీ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఈజ్ ద పేరెంట్ నోడ్ అండ్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద చైల్డ్ నోడ్ అండ్ కోర్సెస్ టీచర్స్ ఆర్ and students are child nodes to the department and a department is the parent node of the teachers or courses students. ఇలా మనం ఈ ఫార్మాట్ లో డేటాను స్టోర్ చేసి డయాగ్రమాటికల్ గా స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తాం అనుకోండి, దాన్ని హైరార్కికల్ మోడల్ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ ద నెట్వర్క్ మోడల్. నెట్వర్క్ మోడల్ ఈజ్ ద it is the extension of hierarchical model. ఇదేంటిది extension of hierarchical model. In this model data is organized more like గ్రాఫ్ లాగా ఆర్గనైజ్ చేస్తుంది. అంటే మోర్ దెన్ వన్ పేరెంట్ నోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఇంతకుముందు ఏమో ఒకటే పేరెంట్ నోడ్ ఉంటే ఇక్కడ ఏముంటాయి, మోర్ దెన్ వన్ పేరెంట్ నోడ్. ఇక్కడ చూడండి, మోర్ దెన్ వన్ పేరెంట్ నోడ్. ఇన్ దిస్ డేటాబేస్ మోడల్ డేటా మోర్ రిలేటెడ్ యాజ్ మోర్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్. మోర్ రిలేషన్షిప్స్ ఉంటాయి, మోర్ నేటిది రిలేటెడ్ గా ఉంటాయి ఇన్ ద డేటాబేస్ మోడల్. అండ్ ఇక్కడ ఏంటి అంటే మోర్ రిలేటెడ్ హ్యాండ్స్ యాక్సెసింగ్ ద డేటా ఈజ్ ఈజియర్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇందులో ఉన్న డేటా ఇక్కడ నుంచి యాక్సెప్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అంటే బెటర్ దాన్ టు హైరార్కికల్ కంటే బెటర్ గా మనం ఈజియర్ గా డేటాని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. డేటా ఈజ్ ఆల్సో ఈజియర్ అండ్ ఫాస్ట్ గా ఏంటిది యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, హెన్స్ డేటా విల్ బి యాక్సెస్ ఈజీలీ. దిస్ డేటాబేస్ మోడల్ వాజ్ యూజ్డ్ మ్యాప్. ఏ మ్యాప్ ని యూజ్ చేస్తే ఇక్కడేమో వన్ టు మెనీ, ఇక్కడ వన్ టు మెనీ మ్యాపింగ్ పర్ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మెనీ టు మెనీ పర్ఫామ్ అయింది. ఇక్కడ ఏంటిది మెనీ టు మెనీ అంటే దీనికి ఒకటి, దీనికి ఇది ఇటు ఉంది, ఇటు ఉంది. అంటే ఏంటి కనెక్షన్ మెనీ ఉన్నాయి, మెనీ టు మెనీ అనేది మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మెనీ టు మెనీ అనేది రిలేషన్షిప్ ఉంటుంది. మోస్ట్లీ వైడ్ యూజ్ డేటాబేస్ మోడల్ రిఫరెన్షియల్ మోడల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఇక్కడ ఏంటి అంటే ఏంటిది, ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిరు అంటే రిలేషనల్ మోడల్ కంటే ముందు ఈ మోడల్ ని యూజ్ చేసేది. దీనికంటే బెటర్ గా పనిచేసేది ఏంటిది, రిలేషనల్ మోడల్ ని ఇంట్రడ్యూస్ చేసారు. నెక్స్ట్ వన్ ఈజ్ ద రిలేషనల్ మోడల్ తర్వాత చెప్తా. ఇక్కడ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ కూడా ఉంది. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే ఏంటి అంటే దిస్ డేటా మోడల్ రిలేషన్షిప్స్ ఆర్ క్రియేటెడ్ బై డివైడింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇంటరెస్ట్ ఇంటూ ఎంటిటీ. మరి ఇక్కడ ఏం చేస్తారు, ఇది డిఫరెంట్ టు ఆల్ రిమైనింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి డివైడ్ చేస్తాడు, ఇక్కడ టూ ఇంటూ ఎంటిటీ ఫార్మాట్ లో డివైడ్ చేస్తాము. అండ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ ఇంటూ కాల్డ్ యాజ్ అన్ అట్రిబ్యూట్. మరి వాటిని ఏమంటారు, దాని క్యారెక్టరిస్టిక్స్ ని అట్రిబ్యూట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాము. ఈ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ అనేది ఎంటిటీ లాగా తీసుకుంటాము. ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ కి ఏంటివి అట్రిబ్యూట్స్ ఏమున్నాయి అంటే ఏంటిది, నేమ్, అడ్రస్, ఏజ్, ఐడి అనేవి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇలా డిఫైన్ చేసేదే ఏమంటాం, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. డిఫరెంట్ ఎంటిటీస్ ఆర్ రిలేటెడ్ యూజింగ్ రిలేషన్షిప్స్. డిఫరెంట్ ఎంటిటీస్ కి మధ్యలో ఉంటుంది రిలేషన్షిప్ అనేది ఉంటుంది, మెయింటైన్ చేయొచ్చు ఈజీగా. ఈఆర్ మోడల్, అందుకే ఎంటిటీ రిలేషన్షిప్ అంటాం. ఎంటిటీ, ఈ అంటే ఎంటిటీ, ఆర్ అంటే రిలేషన్ మోడల్. ఆర్ డిఫైన్డ్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ ఇంటూ పిక్టోరియల్ ఫామ్. ఇక్కడ ఎలా మరి ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే పిక్టోరియల్ ఫామ్, గ్రాఫికల్ గా ఉంటుంది.
మేక్ ఇట్ ఈజియర్ ఫర్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ టు అండర్స్టాండ్. ఇక్కడ దీనికి రిలేషన్షిప్ ఏంది అనేది ఈజీగా అర్థమైపోతుంది అందువల్ల దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ మోడల్ ఈస్ గుడ్ టు డిజైన్ డేటాబేస్. ఇది మోడల్ ద్వారా ఏం చేస్తామంటే మనం డేటాబేస్ని ఈజీగా మనం డిజైన్ చేయొచ్చు, ఈజీగా మనము క్రియేట్ చేయొచ్చు. విచ్ కెన్ దాన్ టర్న్డ్ టు టేబుల్స్. మరి ఈ ఎంటిటీ మోడల్లో ఉన్న డయాగ్రామ్ని మనం ఏం చేస్తాము, టేబుల్స్ ఫార్మేట్లో ఇలా డయాగ్రమెటికల్ గా ఉన్నదాన్ని డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్స్ ఫార్మేట్లోకి మార్చేస్తాం. టేబుల్స్ ఇన్ రిలేషనల్ మోడల్లో టేబుల్స్ని డిఫైన్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఇఫ్ వి డిజైన్ ఏ స్కూల్ డేటాబేస్ని మనం డిజైన్ చేయాలి అంటే స్టూడెంట్ అనే ఎంటిటీ ఉండాలి. విత్ అట్రిబ్యూట్స్ ఏమి ఉండాలి, నేమ్, ఏజ్, అడ్రస్ అనేవి ఉండాలి. మళ్ళీ అడ్రస్ కూడా ఏముంటుంది, నెంబర్ ఆఫ్ ఉంటుంది, హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, డిస్టిక్ అన్నీ ఉంటాయి కదా. అండ్ అవన్నీ ఎలిప్స్ సింబల్లో ఉన్నవి అట్రిబ్యూట్స్ అంటారు, రెక్టాంగిల్ సింబల్లో ఉన్నవి ఎంటిటీ అంటారు. మళ్ళీ మనం ఈఆర్ డయాగ్రామ్ గురించి టాపిక్ వస్తుంది, అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఇక్కడ ఈఆర్ డయాగ్రామ్స్ అంటాం వీటిని, దాన్ని ఇక్కడ ఈఆర్ మోడల్ అని అంటాము. ఇక్కడ అడ్రస్ని కనుక స్ప్లిట్ చేస్తే నేమ్, పిన్ కోడ్, సిటీ ఇవన్నీ ఉంటాయి. రిలేషన్షిప్ బిట్వీన్ వీటి మధ్యలో మళ్ళీ రిలేషన్షిప్ అనేది ఉండాలి, అందుకే ఈజీగా మనం ప్రొవైడ్ చేయొచ్చు. రిలేషన్షిప్స్ కెన్ ఆల్సో బి ఆఫ్ డిఫరెంట్ టైప్స్. నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉంటాయి, అవి మనం ఈఆర్ డయాగ్రామ్ లో చూద్దాం. ఇక్కడ వరకు ఈఆర్ రిలేషన్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ER. Next, whereas relational model is better than the remaining all models. Why? Because based on the relational model only we are storing the data in the database. Most of the companies using the database to create by the relational model only they are creating the database. In this model, data is organized into two-dimensional టేబుల్స్. మరి ఎలా డేటాను స్టోర్ చేస్తుంది, ఎలా డిజైన్ చేస్తుంది, స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేస్తుంది అంటే టేబుల్స్, 2 డైమెన్షనల్ టేబుల్స్లో డిఫైన్ చేస్తుంది. అండ్ రిలేషన్షిప్ ఈజ్ మెయింటైన్డ్ బై ద స్ట్రాంగ్ కామన్ ఫీల్డ్స్. వాటి మధ్యలో టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ అనేది బాగా మెయింటైన్ చేస్తుంది. మరి ఇక్కడ ఏంది ఇంట్రడ్యూస్, మరి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఈఎఫ్ కార్డ్ ఇన్ 1970లో ఈఎఫ్ కార్డ్ అని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. And since then it has been the most widely used database model. ఇది చాలా ఎక్కువగా యూజ్ చేసే మోడల్. In fact, we can say that the only database model is used around the world. మన డేటాబేస్కి డే టు డే లైఫ్లో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అంటే రిలేషనల్ మోడల్ ద్వారానే. The basic structure of the database is a relational model is the table. All information is related to పర్టిక్యులర్ టైప్ ఆఫ్ స్టోర్డ్ ఇన్ దట్ పర్టికులర్ రోస్ అండ్ టేబుల్స్. మనం ఇక్కడ టేబుల్స్ క్రియేట్ చేసినాము అంటే ఇంటర్ రిలేటెడ్గా ఉండాలి. అది పైన నువ్వు ఇచ్చిన అట్రిబ్యూట్ నేమ్ని బేస్ చేసుకొని కింద వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే కాలమ్స్కి రోస్లో ఉన్న డేటాకి ఇంటర్ రిలేటెడ్ అనేది కంపల్సరీ ఉండాలి, రిలేషన్షిప్ అనేది కంపల్సరీ ఉండాలి. టేబుల్స్ ఆల్సో నోన్ యాజ్ రిలేషన్స్. మరి ఇక్కడ ఇదే వర్డ్ టేబుల్స్ని ఏమంటారు అంటే RDBMS సబ్జెక్ట్లో రిలేషన్స్ అంటాము, known as relations. In relational model, we will learn how to design table, normalize them, reducing the redundancy, and how to use the structured query language. ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ని యూజ్ చేసి క్రియేట్ చేస్తాము. కానీ ఈఆర్ డయాగ్రామ్ డిఫైన్ చేస్తాం. ఈఆర్ డయాగ్రామ్లో ఉన్న అట్రిబ్యూట్స్ నేమ్స్నే మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే టేబుల్ యొక్క ఫీల్డ్ నేమ్స్ అంటాము. ఇక్కడ ఈఆర్ డయాగ్రామ్ ఉంది కదండి, ఏ ఈఆర్ డయాగ్రామ్ స్టూడెంట్ టేబుల్ ఉందనుకోండి, స్టూడెంట్ టేబుల్లో ఏమవుతుంది, స్టూడెంట్ నేమ్, ఐడి, అడ్రస్, ఏజ్ అనేవి ఏమవుతుంది ఆటోమేటిక్గా కాలమ్ హెడింగ్స్ అవుతాయి. కాలమ్ హెడింగ్స్ అనేవి ఏంటివి అట్రిబ్యూట్స్ అవుతాయి. ఇది ఏమవుతుంది రిలేషన్ అవుతుంది. అంటే టేబుల్ ఏమంటున్నాం రిలేషన్ అండ్ అట్రిబ్యూట్స్ అంట. అట్రిబ్యూట్స్లో ఉన్న వాల్యూ ఏమవుతుంది దాంట్లో ఉన్న డేటా అవుతుంది. నేమ్ అంటే నేమ్ ఇవ్వాలి, ఏజ్ అంటే టీచర్. ఇక్కడనేమో ఏజ్, ఈ మూడితో ఒక టేబుల్ క్రియేట్ చేసి ఇక్కడ టీచర్ని మూడింటిని కలిపి 3 అట్రిబ్యూట్స్ని కలిపి ఒక టేబుల్ని క్రియేట్ చేసి ఈ రెండింటికి ఒక లింక్అప్ పెట్టారు. లింక్అప్ ఏంటిది మార్క్స్. అప్పుడు ఏమైంది అంటే నీకు ఎలా అయినా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. స్టూడెంట్ ఐడి తెలుసు, నేమ్ తెలుసు, కాబట్టి వాళ్ళ యొక్క ఏంటిది టీచర్ ఎవరు అని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటిది ఐడి తెలుసు, ఐడి తెలిసినప్పుడు ఏంది ఏజ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఐడి తెలిసినప్పుడు ఏంది మార్క్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఉంది ఐడి, అట్లా మార్క్స్ ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఏంటిది, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద మోడల్స్, హైరార్కికల్ మోడల్, నెట్వర్క్ మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, రిలేషనల్ మోడల్. లాంగ్ క్వశ్చన్ అడిగితే 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అనదర్ స్మాల్ టాపిక్ ఈస్ domain constraints. Domain constraints ante endi? Domain constraints, what do you mean that a table in DBMS is a set of rows and columns that contain data. Columns in table have a unique name. కాలమ్ ఇప్పుడే చెప్పాను, కాలంకి ఏముంటుంది, ఒకటే నేమ్ ఉంటుంది, డబల్ ఉండవు. యూనిక్ నేమ్ అండ్ ఇక్కడ చూడండి, యూనిక్ నేమ్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ అట్రిబ్యూట్స్. వాటిని ఏమంటారు అని చెప్పి అట్రిబ్యూట్స్ అంటారు. ఇన్ డిబిఎంఎస్ లో అట్రిబ్యూట్స్ అంటారు. ఏ డొమైన్ ఈజ్ ఏ యూనిక్ సెట్ ఆఫ్ వాల్యూస్ పర్మిటెడ్ ఫర్ అన్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ లో ఉన్న వాల్యూస్ యూనిక్ గా ఉండాలి. ఆ యూనిక్ గా పర్మిట్ చేసేదాన్ని డొమైన్ అంటాము. ఏ డొమైన్ ఈజ్ ఏ యూనిక్ సెట్ ఆఫ్ వాల్యూస్ పర్మిటెడ్ ఫర్ అన్ అట్రిబ్యూట్ ఇన్ ఏ టేబుల్. పర్మిటెడ్ ఫర్ అన్ అట్రిబ్యూట్ ఇన్ ఏ టేబుల్. ఈ టేబుల్ లో పర్మిట్ చేయాలి, వాల్యూ ఇవ్వాలి అంటే అది ఆ డొమైన్ కి రిలేటెడ్ అయి ఉండాలి. అంటే ఏంటి అంటే, ఇక్కడ స్టూడెంట్ ఐడి అనే అట్రిబ్యూట్ ఉంది, దాంట్లో ఏ వాల్యూస్ ఇస్తావు, ఐడి అనగానే నెంబర్స్ ఇవ్వాలి, మార్క్స్ నెంబర్స్ ఇవ్వాలి, నేమ్ అన్నప్పుడు ఆల్ఫాబెట్స్ ఇవ్వాలి. అంటే నేమ్ కి రిలేటెడ్ డొమైన్ ఉండాలా ఉండద్దా, అంటే ఏ నేమ్ క్యారెక్టర్స్ ఇవ్వాలి అంటే దాని డొమైన్ అనేది యూనిక్ గా తీసుకోవాలని తీసుకోవద్దా. దట్స్ వై అది డేటా టైప్ అంటాము. దాన్ని ఇంకా ఏమంటాము అంటే డేటా టైప్ అంటాం. దాన్ని ఇక్కడ డొమైన్ కన్స్ట్రైన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ డొమైన్ ఆఫ్ మంత్ ఆఫ్ ఇయర్. మంత్ ఆఫ్ ఇయర్ అనేది మనం అట్రిబ్యూట్ అయితే కెన్ యాక్సెప్ట్. మరి ఏంటిది, ఏ మంత్ ఆఫ్ ఇయర్ అంటే అది ఏమేమి యాక్సెప్ట్ చేయాలి వాల్యూస్ ని, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, డిసెంబర్ యాజ్ పాసిబుల్ వాల్యూస్. అవి పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి. వేరేవి సార్ తీసుకుంది అనుకోండి రాంగ్, అంటే తీసుకోవద్దు. అట్లా మనం యూనిక్ గా మనమే డిఫైన్ చేయాలి. యాజ్ పాసిబుల్ అది. ఏ డొమైన్ ఆఫ్ ఇంటీజర్స్ కెన్ యాక్సెప్ట్ హోల్ నెంబర్స్ అండ్ ద నెగిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటాయి. దట్లా అలా అంటే మనం ఇంటీజర్ అనగానే దాని రిలేటెడ్. నెక్స్ట్ మంత్ ఆఫ్ ఇయర్ అంటే జనవరి, ఫిబ్రవరి. అది ఇక్కడ డెఫినేషన్ దాన్ని ఏమంటున్నా అంటే డొమైన్ కన్స్ట్రెంట్స్ ఆర్ యూజ్డ్ డిఫైన్డ్ డేటా టైప్. ఏంటిది, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ ని మనం డొమైన్ కన్స్ట్రెంట్స్ అంటాము. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేవి ఏం కావచ్చు, ఇంటీజర్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, ఫ్లోట్ వాల్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, డేటా టైప్ కావచ్చు. అందుకే చూడండి, we can define them like this. Domain constraint equal to data type. Data type already you know. Data type word లేకుండా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేవు. ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, స్ట్రింగ్, those are all the structure union data type. ప్లస్ కన్స్ట్రైన్ కూడా ఉండాలి. ఇక్కడ ఏంటిది, ఇదేమో డొమైన్, దీని కన్స్ట్రైన్ కూడా ఉండాలి. మరి దానికి కన్స్ట్రైన్ ఏంటిది, యూనిక్ గానే ఉండొచ్చు, నాట్ నల్ అయినా ఉండొచ్చు, ప్రైమరీ కీ అయినా ఉండొచ్చు, ఫారెన్ కీ అయినా ఉండొచ్చు, చెక్ ఉండొచ్చు, డిఫాల్ట్ ఉండొచ్చు. వాట్ డూ మీన్, మరి ఇవన్నీ అంటే ఏంటి. నాట్ నల్, నల్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. నల్ ఈజ్ నథింగ్. నల్ అంటే ఏముండదు. నాట్ నల్ అంటే, నాట్ నల్ అనేది ఏంటి, నల్ కూడా ఉండొద్దు. నల్ అంటేనే ఉండదు, కానీ నాట్ నల్ అంటే నల్ కూడా ఉండొద్దు అట్లా. నెక్స్ట్ యూనిక్ అంటే సింగిల్. ప్రైమరీ కీ, ఫారెన్ కీ అనేవి మనం తర్వాత కీస్ సబ్జెక్ట్లో, కీస్ టాపిక్లో నేర్చుకుంటాం. చెక్, డిఫాల్ట్, ఇవన్నీ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ వాట్ ఈస్ ట్యూపిల్, స్మాల్ ఏంటిది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ట్యూపిల్ అంటే ఏంది అనేది ఇక్కడ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. ట్యూపిల్ ఈజ్ నథింగ్ బట్ ద రికార్డ్. ట్యూపిల్ అంటే రికార్డ్ అంటే ఏంది, రో అంటే రికార్డ్ అంటే రికార్డ్ అంటే రో అంటే రికార్డ్ అంటే ట్యూపిల్. In RDBMS is database management system based on relational model introduced by EF-COD. In the relational model, data is stored in relations. ఇందాకే చెప్పా డేటా ఎలా స్టోర్ అయిద్దని చెప్పా, రిలేషన్స్ లో స్టోర్ అయిద్దని. రిలేషన్స్ అంటే ఏంటివి, టేబుల్స్ అని అన్నా. ఇక్కడ టేబుల్స్ లో ఏంటిది, డేటా స్టోర్ అయిద్ది. అండ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యూపిల్స్. మరి టేబుల్స్ లో
రిలేషన్స్ లో డేటా ఎలా స్టోర్ చేస్తుంది, ట్యూపిల్స్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తుంది. ట్యూపిల్స్ అంటే ఏంది, రికార్డ్ ఫార్మాట్ లో స్టోర్, రికార్డ్ అంటే ఏంది, రో ఫార్మాట్ లో డేటాను స్టోర్ చేస్తుంది. దట్ ఈస్ ది ట్యూపిల్. A single entry in a table is called tuple. సింగిల్ ఎంట్రీ ఆఫ్ ఏ టేబుల్లో ఒక సింగిల్ లైన్ని, సింగిల్ రోని మనం ఏమంటున్నాము, సింగిల్ ఎంట్రీని ఏమంటున్నారు, ట్యూపిల్ అంటున్నారు. అది కాల్డ్ ట్యూపిల్ ఆర్ రికార్డ్ ఆర్ రో, ఏదైనా ఒకటే, సేమ్ ట్యూపిల్ ఇన్ రిప్రజెంటింగ్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ డేటా. మరి ఇదంతా రిప్రజెంటింగ్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఆర్ నాట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, థర్డ్ అనేది ఐడి, ఎవరి ఐడి, కాన్ ఐడి, ఏజ్ ఎంత 17, అంటే ఇది చూస్తే ఏమవుతుంది, ఒక పర్సన్ యొక్క డేటా మనకు తెలిసిపోద్ది. దట్స్ వై ద ట్యూపిల్ హ్యావ్ ద అండ్ ది రిప్రజెంట్ ఏ సెట్ ఆఫ్ రిలేటెడ్ డేటా. సెట్ ఆఫ్ రిలేటెడ్ డేటా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ట్యూపిల్ ఈజ్ అన్ ఆర్డర్డ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎంప్లాయీ టేబుల్ ఆఫ్ 4 ట్యూపిల్స్. ఫోర్త్ అనే రో తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏముంది, ఫోర్త్ రోలో ఎంప్లాయీ టేబుల్ హ్యాస్ 4 ట్యూపిల్ రికార్డ్స్. ఎన్ని ఉన్నాయి రికార్డ్స్, ఇలా 4 ఉన్నాయి. 4 ఉంటే ఫస్ట్ రికార్డ్ ఏంటిది, ఫస్ట్ యాడమ్, 1 యాడమ్. ఓహో, ఇంకా వేరే టేబుల్లో ఉంది ఎగ్జాంపుల్ మన దగ్గర లేదు. ఇక్కడ ఉన్నది చూస్తే మాత్రం ఏంది, ఫస్ట్ రికార్డ్ ఏంటి, 1 అకాన్ 17, ఏజ్ అనేది డిస్ప్లే చేస్తారు. ఓకేనా, దిస్ ఈ ట్యూపిల్ ఈజ్ 1 రికార్డ్, 1 రోని మనం ట్యూపిల్ అని అంటాం. ఓకేనా, దిస్ ద ఎక్స్ప్లెనేషన్. అండ్ కింద ఎక్స్ప్లెనేషన్ ఏంటిది అంటే, ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంది, రిలేషనల్ డేటాబేస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఇంత టేబుల్ ఫార్మాట్లో మనము క్రియేట్ చేసేది రిలేషనల్ డేటాబేస్. ఏంటి, కలెక్షన్ ఆఫ్ టైమ్ వ్యారింగ్ నార్మలైజ్డ్. ఏ రిలేషన్ ఈజ్ ఏ ఫైల్. ఈ టేబుల్ ఫార్మాట్ని ఒక ఫైల్ అని అంటాము. ఈచ్ ఫైల్ కంటైన్స్ ఓన్లీ 1 రికార్డ్ type. The records have the particular order. Every field is a single value. Field అంటే ఏంటిది అంటే కాలం అనేది సింగిల్ వాల్యూనే యాక్సెప్ట్ చేయాలి, సింగిల్ లాగానే ఉండాలి. అంటే నేమ్ అనగానే క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేయాలి, నెంబర్ అనగానే ఐడి అనగానే నెంబర్ని యాక్సెప్ట్ చేయాలి. అలా మనం డిఫైన్ చేసేది రిలేషనల్ డేటాబేస్. ఇది మీకు అర్థం కావడం కోసం ఇచ్చాను, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఓకేనా, ఇక్కడ చూడండి, రిలేషన్, టేబుల్, ట్యూపిల్, రికార్డ్, అట్రిబ్యూట్ అంటే ఏంది, అట్రిబ్యూట్ అంటే కాలం ఆర్ ఫీల్డ్, కాలం కానీ ఫీల్డ్ కానీ అట్రిబ్యూట్ అంటాము. కార్డినాలిటీ, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, డిగ్రీ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ప్రైమరీ కీ, యూనిక్ టు ఐడెంటిఫై. ఇవి మీకు అర్థం కావడం కోసం ఇచ్చే డెఫినేషన్. ఇదంతా చదవండి, పైన దాన్ని ఎక్స్ప్లెనేషన్ తోటే ఇది ఉంటుంది. ఓకే, క్లాస్ ఈజ్ ఓవర్.